నమస్తే HS24 న్యూస్ కి స్వాగతం. నేను రేఖ. ఈరోజు మూవీ అప్డేట్స్ చూద్దాం. తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్ కి సాధ్యం కాని విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మారుమోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందని చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలకు ఆఫర్లు తగ్గాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, అతని నటన గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడైన మహేష్ బాబు అందం అతనికి పెద్ద ఆస్తి. అందానికి తోడు నటన ప్లస్ పాయింట్ గా మారింది. అద్భుతంగా నటిస్తాడు. ఏ పాత్రలోకైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తాడు. ఎన్నో సినిమాలకు నంది అవార్డులు, జ్యూరీ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. దర్శకులందరూ కథ రాసుకునే సమయంలో ఒక్క మహేష్ బాబుని దృష్టిలో ఉంచుకునే కథలు రాసుకుంటారు. చివరకు అతను వద్దంటే, ఖాళీ లేదంటేనే వేరే హీరోల దగ్గరికి వెళ్తారు. మురారి క్లైమాక్స్ లో ప్రిన్స్ నటన చూసిన వారెవరూ దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి 90 రోజులు డేట్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీం నుంచి స్పష్టత రావాల్సింది. అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత ఆయన పూరి జగన్నాథ్తో మూవీ చేసే అవకాశం ఉందని టాలీవుడ్లో టాక్. పూరి కూడా ఫ్లాపుల్లోనే ఉన్నా హీరోలకు మేక్ ఓవర్ ఇవ్వడంలో ఆయన స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం మంచి మాస్ స్టోరీని రెడీ చేయమని నాగార్జున పూరికి సూచించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే నాగార్జునతో పూరి జగన్నాథ్, సూపర్, శివమణి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. ఇవి ఇప్పుడు వరకున్న మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్.